శాతము చాలా అనుభవం అవుతుంది. ప్రజలకు చాలా వరకు తెలివి వచ్చింది. ఇప్పటి వరకు 5 నెలలకు తలపానం తోకకొచ్చింది. ఆయన అక్కడ అసెంబ్లీ ఉండి సుఖపడుతుండొచ్చు కానీ అది ఎవరైనా ఊర్లలో తిరిగితే తెలుస్తది. రేవంత్ రెడ్డి అక్కడ ఉంటే పేదలు ఉన్నారు, భూమి లేనోడు జాగలేనోడు ఎంత ఇబ్బంది పడుతుర్రో మాకు తెలుసు. ఇంత ఇబ్బందిగా ఉన్నాము. అసలు ఏం చేస్తుండు ఆయన? ఏం చేస్తుండు? ఏం చేస్తలేడు. ఏది 2500 అమలు ఏది ఏడ జరిగింది? ఎక్కడ జరుగుతుంది? జరగలేదు. ఖాళీ బస్సులు ఫ్రీ అంటే బస్సులలో రోజు పోయి తిరుగుతామా? మేము కూలి చేసుకుంటాం, మేము కట్టం చేసుకుంటే బతికేటోళ్ళం రోజు బస్సులో పోతామా? పోం కదా. ఖాళీ బస్సులు అనగానే అయిపోతుందా? 2500 ఎత్తనన్నాడు వేయలే కదా. మరి ఏదో పంపిణీ చేయాలి కదా. 4000 పింఛన్లు అన్నాడు ఇయ్యలే కదా. అప్పటి మట్టుకు రుద్దుకోబోతున్నారు, ప్రజల బలి చేస్తున్నారు. ఎందుకు మేము బలి కావాలి? మీకు కావద్దు. అసలే మీరు ఆలోచన చేసుకోవాలి ఎవరే గాని. రేవంత్ రెడ్డి మాట అంటే ఏ విధంగానైనా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు జనాలు, ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి అంతే. ఇక ఎవరన్నా గాని కానీ కాకుండా మేము ఖచ్చితంగా కేసీఆర్ ను గెలిపియాలని తలుచుకుంటున్నాం. ఈసారి ఎన్నికల్లో పక్కా గెలుస్తాడు. ఈసారి పక్కా గెలిపిస్తాం. పక్కా కేసీఆర్ ని గెలిపిస్తాం. ఏం కాదు, అది అర్థం చేసుకున్నారు ప్రతి జనం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఏం చెప్తున్నారమ్మా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికి నేను నమస్కరించి, మనం ఓడినా కూడినా మనం పనులు చేసినాము, మంచి పనులు చేసినాం. పేదలకు గాని సాదలకు గాని గుడిసెలున్న ముసలమ్మకు గాని మనం పైసలు ఇచ్చినాం, రోడ్లు పోసినాం, నీళ్లు వేసినాము. గుడి మనది, బడి మనది, తిరిగే రోడ్డు మనది. మనమే ఓడినా కూడినా బాధపడొద్దు. వచ్చే ఎన్నికలు మనయి, ముందంచన మనది. ఎలాంటి బాధ లేదు. మన తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా ఏ ఊర్లున్నా ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఎన్ని నమస్కారాలు ఇచ్చినా ఆలోచన చేసుకొని ఇప్పటికైనా మారి ఓట్లు వేయండి. నాకు 5 నెలల పరిపాలన ఏం మంచిగా అనిపించలేదు. బస్సులు ఫ్రీ అన్నాడు, వాళ్ళ కొట్టుక సస్తుండ్రు. ఈ 5 నెలల్లో చాలా మంది మేము ఇబ్బంది పడుతున్నాము. ఈ ఆడోళ్ళము చాలా కష్టం ఉంది. మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. ఆ ప్రభుత్వమే మాకు నచ్చింది. ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా సౌకర్యం ఉంది, రోడ్ల సౌకర్యం ఉంది, నీళ్ల సౌకర్యం ఉంది, నల్ల సౌకర్యం ఉంది. ఇంటింటికి అది రేవంత్ రెడ్డి 2500 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. అది ఏది ముందుకొస్తలేదు. ఆయన కేసీఆర్ చేసిన పనులే ముందుకున్నాయి, అన్ని ఆసార్ చేసినవి ఉన్నాయి. పింఛన్లైనా మంచి పవదల చేసిండు. ఇంటింటికో కనీసం ఎవరికైనా మహిళలకు 2000 ఖచ్చితంగా ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. ఆయన ప్రభుత్వాలే అన్ని పనులు మంచిగా ఉన్నాయి. మళ్ళా ఈ భూముల పైసలైనా పర్ఫెక్ట్ గా వేసిండు. 5 ఎకరాల పైన ఉన్నా వేసిండు. ఇప్పుడు 3 ఎకరాల పైన వాళ్ళకే వేస్తా అన్నాడు. అవి చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టపడుతున్నాం మహిళలను కూడా. అన్నిటికైనా ఆయనే సౌకర్యం చేసిండు కేసీఆర్ సార్. మాకు ఇష్టం రావాలని చాలా వరకు ఇష్టం ఉంది. మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచిగా లేదు. అమ్మ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే మీకు 500 రైతులకి 500 బోనస్ ఇస్తా అని చెప్పింది కదా. లేదు, 500 బోనస్ మాకు అందలేదు, ఏది లేదు. మహిళలకు ఎలాంటిది లేదు. రండి మాట్లాడు. ఏది ఎలాంటిది లేదు మాకు. కనీసం మాకు ఆ ప్రభుత్వమే కావాలి. మా సార్ ప్రభుత్వమే చూడాలి. మేము కేటీఆర్ ప్రభుత్వం. లోక్సభ ఎన్నికలు వస్తా ఉన్నది. సో ఏ పార్టీని గెలిపించుకుంటారమ్మా? మేము టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. ముందుకు నడవాలనుకున్నాం. మేము మహిళలందరం ముందుకు నడతామని మేము ముందుకు నడుస్తున్నాం. ఇప్పుడు కంపల్సరీ మా టీఆర్ఎస్ మాకు కావాలి. కారు గుర్తుకు ఓటేయాలి. మా సార్ పైన ఉండాలి. మళ్ళీ ఈ ఆడి మహిళలందరూ అప్పట్లాగా మేము ముందుకు రావాలని అనుకుంటున్నాం. అది ఎందుకు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ని మనం 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ పరిపాలన చూసినాం మనం. ఎందుకు అని అంటే మీకు అంతలో ఈ 5 నెలల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఈ 5 నెలలలో ఏం చూస్తున్నాం అంటే వెనకట దాడి ఎట్లా చూస్తున్నామో మనకు ఆ విధానంగా అవపడుతుంది. మనకు ఈ 5 నెలల చోట్లనే మనకు మస్తు కష్టం అనేది రౌడీల రాజ్యం అవపడుతుంది. అలాంటిది పోగొట్టుకోవాలంటే మేము అక్క చెల్లెళ్ళము, అందరం అన్నదమ్ములము. దేశం మీద ఉన్న ప్రతి తల్లి, ప్రతి బిడ్డ, ప్రతి మహిళ, ప్రతి ఓటు ఉన్న తల్లి ఆలోచన చేసి ఓటు వేయండి. మీ దయచేసి ఎవరికైనా నేను చేతులెత్తి మొక్కుతున్నా. అన్ని సౌకర్యాలు మనకి ఇలాంటి రాజ్యం వద్దు, మన రాజ్యం మనకు కావాలి. అమ్మ ఇప్పుడు ప్రధానంగా మీకు 6 పథకాలు అమలు చేస్తా అని చెప్పిండు. 6 పథకాలలో ఏం చేసిండు? ఏం చేయలేదు. ఖాళీ బస్సులు ఏదో ఊరవతల పుట్టింది పిల్ల తీసుకొచ్చి పెళ్లి చేయన్నట్టు ఒక బస్సులు ఫ్రీ అయితే మేము ఆడలం మహిళలను కొట్టుకజాతున్నాం. మొగోళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఏ ఇబ్బంది దేశానికి రావద్దు కదా. మాకు కంపల్సరీ కేసీఆర్ సారే కావాలి.
ఇప్పుడు అంటే అదే కావాలని మేము ముందు నడుతున్నాం సార్. సో బస్సు పథకం పెట్టింది కమ్మా, ఏ విధంగా అనిపిస్తా ఉన్నది మీకు? ఏ విధంగానా అసలు ఎంత కష్టం ఉందో పోయేటోళ్ళకు తెలుస్తుంది. మేము ఒక్కసారి పోయేదానికే నాకు ఇబ్బంది అయితే రోజు పోయేటోళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది చెప్ప. అలాంటిది అట్లాంటి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతుర్రు. దేశం అయినా రాజ్యం అయినా అది గమనించుకోవాలి చాలా వరకు. మరి కంపల్సరీ కేసీఆర్ సార్ రావాలి పైకి, అంతే. ఓటు వేయాలి, గెలిపియాలి, తప్పకుండా కారు గుర్తు కావాలి. మాకు లోక్సభ ఎన్నికల్లో బరాబర్ గెలిపిస్తారు. బరాబరి గెలిపిస్తాం. ఎవరైనా ఎక్కడున్నా కూడా ఎవరైనా ఆలోచన చేసుకునే వేయాలి. ఇప్పుడైనా సార్ ను ఎంత అది చేసుకున్నామో మనం అంత ముందుకు తెచ్చుకోవాలి. కేసీఆర్ గెలిపిస్తాం సార్. ఎందుకు గెలిపిస్తారు కేసీఆర్ ని? సౌకర్యం ఇచ్చిండు కాబట్టి కేసీఆర్ నే గెలిపిస్తాం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏ సౌకర్యం లేదు, మేము మస్తు బాధలు పడుతున్నాం కాబట్టి కేసీఆర్ రావాలి. అందు గురించి అంటాను. మీరు ఓట్లేసి గెలిపించారు మరి రేవంత్ రెడ్డిని. మేమేం గెలిపి మేము టీఆర్ఎస్ కేసినాం. అప్పుడైనా టీఆర్ఎస్, ఇప్పుడైనా టీఆర్ఎస్.